హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ రిలీజ్ చేశారు కదా! సో, సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దాంతో పాటే మనకి థర్డ్ ఫేజ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది? అంటే ఎలా చేయాలి? మనకి ఆల్రెడీ మనం సెకండ్ ఫేజ్‌లో చేసాం కదా! సరే కొత్తగా థర్డ్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాంతో పాటు మనకి అసలు ఆ ఫోర్త్ ఫేజ్ అంటే మనం స్పెషల్‌గా పిలుచుకుంటాం కదా! మాపప్ రౌండ్ అని చెప్పేసి. సో, ఆ మాపప్ రౌండ్ కూడా ఉంటుందా? లేదా? అని చెప్పేసి డిస్కస్ చేద్దామనమాట. సో, అసలు ఉంటే ఛాన్స్ ఏంటి? సో, ఉంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? సో, మాపప్ రౌండ్ ఉంటే మనకెలా తెలుస్తుందో కూడా చూద్దామండి. సో, అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ నోటీసులు ఇచ్చేసారనమాట. సో, ఏదైతే మనకి సెకండ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ కూడా రిలీజ్ చేశారనమాట. సో, అది కూడా చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో. సృజన టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సో, మరిక్కడ చూస్తున్నారు కదా! ఇది ఇండియన్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్. సో, మీలో ఇంకా ఎవరైనా సరే థర్డ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఇక్కడైతే మనకి క్లారిటీగా అయితే ఇచ్చారండి. సో, మనకి 2 డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ వచ్చేసరికి కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, అక్కడ మీరు ఆ పీడీఎఫ్ మీద క్లిక్ చేసి మీ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. సో, అందులో మీ నేమ్ ఉంటే అదే ఇంకా ఫైనల్ అనమాట. మీకు థర్డ్ ఫేజ్‌లో సీట్ వచ్చిందని అర్థం. సో, ఇన్ కేస్ మీ నేమ్ లేకపోయినట్లయితే సో, మీకు లేదనమాట. సో, ఇన్ కేస్ మీకు నేమ్ ఉన్నా సరే అక్కడ సెకండ్ ఫేజ్ గాని, ఫస్ట్ ఫేజ్ గాని చూపించినట్లయితే సో, అక్కడేంటంటే మీకు సెకండ్ ఫేజ్‌లో ఉన్న సీటే ఇంకా ఉందని చెప్పేసి అర్థం. లేకపోతే ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీటే ఇంకా ఉందని అర్థం. మీకు థర్డ్ ఫేజ్‌లో వేరే సీట్ అయితే రాలేదని చెప్పేసి క్లారిటీ అనమాట. అలాగే దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇక్కడ నోటీస్ అయితే ఇచ్చారండి. సో, ఒకసారి నోటీస్ చూద్దామనమాట. సో, నోటీస్ చూసినట్లయితే సో, ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకిక్కడ ఒక క్లారిటీ అయితే మెన్షన్ చేశారండి. ఇక్కడ ఏదైతే గ్లోబల్ యూనివర్సిటీ ఆఫ్ రాజమహేంద్రవరం అయితే ఉందో, సో, ఆ ఒక కాలేజ్ ఏదైతే ఉందో, సో, కాలేజ్‌లోని కొంతమంది కాలేజ్ అయితే రిపోర్ట్ చేసి అంటే నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లయితే వచ్చాయన్నమాట. బట్ వాళ్ళు నాట్ రిపోర్టెడ్ కాదు, రిపోర్టెడ్ అని చెప్పేసి మనకైతే ఒక లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారండి. చూస్తున్నారు కదా! ఇక్కడ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు సో, రిపోర్ట్ చేశారు. బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో వాళ్ళకి నేమ్ అయితే వచ్చింది. సో, వాళ్ళు నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో అయితే లేరు అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు కన్ఫర్మ్ చేసింది ఏంటి అనుకున్నట్లయితే, వాళ్ళు రిపోర్టింగ్ చేశారని చెప్పేసి చెప్పారనమాట. సో, ఎవరు వాళ్ళని చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా! మనకిక్కడ. వాళ్ళ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, మనకి ఎవరు రిపోర్టింగ్ చేశారు. బట్ రిపోర్టింగ్ చేసినా సరే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరి పేర్లు మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో వచ్చాయని చెప్పేసి, సెకండ్ పేజ్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో వచ్చాయని చెప్పేసి సో, ఇచ్చారు. సో, వీళ్ళంతా కూడా మనకి ఈ గ్లోబల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, సో, రాజమహేంద్రవరంలో సో, ఆ కాలేజ్‌లో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారనమాట. ఓకే. దాంతో పాటే మనకి థర్డ్ ఫేజ్‌లో కూడా ఎన్ని సీట్స్ ఫిల్ అవ్వబోతున్నాయో చూసుకున్నట్లయితే, మనకి అప్రాక్సిమేట్‌గా 2189 సీట్స్ అయితే ఫిల్ అయితే అవ్వబోతున్నాయండి. కొత్త సీట్స్ అనమాట ఇవి. స్పెషల్‌గా మనకి రిజర్వ్డ్ అయిన సీట్స్. సో, మనకి ఫేజ్ 1లో, ఫేజ్ 2లో కాకుండా మనకి ఇంకా థర్డ్ ఫేజ్ కోసం లెఫ్ట్ అయిపోయిన సీట్స్ చూసుకున్నట్లయితే 2189 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మనకి ఇందాక చూసిన సెల్ఫ్ రిపోర్టింగ్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే సీట్ రిపోర్ట్ ఆర్డర్ పీడీఎఫ్ ఏదైతే ఉందో సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ పీడీఎఫ్‌లో మొత్తానికి 5,523 మందికైతే మొత్తం 3 ఫేజ్ కౌన్సెలింగ్ కలుపుకొని అయితే మనకి ఈ యొక్క సీట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. సో, మొత్తం 5,500 మెంబర్స్ సీట్స్‌కైతే 5,500 మెంబర్స్‌కైతే మాత్రం సీట్స్ అయితే వచ్చి మొత్తం ఈ 3 ఫేజ్ కౌన్సెలింగ్‌లో కలుపుకున్నట్లయితే అలాగే దాంతో పాటు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ లాస్ట్ షీట్ కూడా ప్రొవైడ్ చేశారండి. సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి 29థ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఈ మంత్ ఏదైతే మార్చ్ 29థ్ 3 పీఎం కల్లా కూడా మీరైతే వచ్చిన కాలేజ్‌కి అయితే వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మీరు గాని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే మీకు వచ్చిన కాలేజ్ అది క్యాన్సిల్ అయితే అయిపోతుందన్నమాట. సో, అయితే మనకిప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? థర్డ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. చాలా మంది ఏంటంటే థర్డ్ ఫేజ్‌లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఆల్రెడీ ఏంటంటే సెకండ్ ఫేజ్‌లో సీట్ తెచ్చుకొని ఆ డాక్యుమెంట్స్ ఎలా రిటర్న్ తీసుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. సో, డాక్యుమెంట్స్ ప్లేస్‌లో ఏం రిటర్న్ తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలీదనమాట. సో, ఆ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నుంచి వచ్చిన సీట్ నుంచి థర్డ్ ఫేజ్‌లో వచ్చిన కౌన్సెలింగ్‌లో వచ్చిన సీట్‌కి ఎలా ట్రాన్స్‌ఫర్ అవ్వాలో కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట.
సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అనుకున్నట్లయితే మీకు ఏదో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అయితే వచ్చింది కదా! సో ఆ కాలేజ్‌కి అయితే వెళ్ళండి. సో ఆ కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత మీకు థర్డ్ ఫేజ్‌లో ఏదైతే సీట్ అయితే వచ్చిందో ఓకే. థర్డ్ ఫేజ్‌లో వచ్చింది కదా! సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి వెళ్ళి నాకు థర్డ్ ఫేజ్‌లో సీట్ వచ్చిందని చెప్పేసి మీ యొక్క సెల్ఫ్ రిపోర్ట్ ఏదైతే సీట్ డెవలప్‌మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా! దాన్ని తీసుకొని అయితే వెళ్ళినట్లయితే ఏదైతే మీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వచ్చిన కాలేజ్‌కి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి సీట్ డెవలప్‌మెంట్ ఆర్డర్ థర్డ్ ఫేజ్ సీట్ డెవలప్‌మెంట్ ఆర్డర్ మీరు పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు మీకు సంబంధించి ట్యూషన్ ఫీజెస్ ఇస్తారనమాట. అలాగే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మీకు రిటర్న్ అయితే ఇస్తారండి. జిరాక్స్‌లు అయితే ఇవ్వరు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మీకు రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. సో జిరాక్స్‌లు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదనమాట. సో వాళ్ళేంటంటే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ ట్యూషన్ ఫీజ్ అయితే మీరు ఎంతైతే పే చేశారో మీరు దానికి సంబంధించి బిల్ చూపించినట్లయితే బిల్‌తో పాటు మీకు డాక్యుమెంట్స్ మొత్తం అయితే ఇస్తారండి. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్‌లో ఉన్న కాలేజ్ వాళ్ళు ఆ ప్రాసెస్ చేయడానికి కొంచెం లేట్ అయినట్లయితే మీరు అక్కడికెళ్ళి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొచ్చండి. సో కస్టోడియన్ సర్టిఫికేట్ అనేది ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో చాలా కాలేజ్‌కి తెలీదనమాట కస్టోడియన్ సర్టిఫికేట్ కోసం. సో ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ ఏంటంటే మీకు మా పలానా సెకండ్ ఫేజ్‌లో కానివ్వండి, పలానా ఫస్ట్ ఫేజ్‌లో కానివ్వండి మాకు ఈ కాలేజ్‌లో సీట్ అయితే వచ్చింది. ఈ పలానా స్టూడెంట్‌కి సీట్ అయితే వచ్చింది. అతని డాక్యుమెంట్స్, అతను ఏవైతే మాకు ట్యూషన్ ఫీజు మా దగ్గరే ఉన్నాయి. మీరు అతన్ని ఏమి క్వెషన్ చేయకండి అని చెప్పేసి, సో మేము మాకు వీలైనప్పుడు మీకు కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తాము. లేకపోతే ఇచ్చి పంపిస్తాము అని చెప్పేసి కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో సెకండ్ ఫేజ్ కాలేజ్ వాళ్ళనమాట. లేకపోతే ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వాళ్ళనమాట. మీరు అప్పుడు థర్డ్ ఫేజ్‌కి మీరు కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని అయితే వెళ్ళి అంటే థర్డ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి ఆ కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళినా పర్వాలేదండి. లేకపోయినట్లయితే మీకొచ్చిన ఏదైతే ఒరిజినల్ సీట్ సంబంధించి ఇదే ఒరిజినల్ సీట్ ఆర్డర్‌తో పాటు డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వచ్చిన సీట్ నుంచి ఏదైతే మీకు ట్యూషన్ ఫీజ్ గానివ్వండి, లేకపోతే మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్‌గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో. ఓకేనా? సో, అలాగే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చినా సరే, ఫస్ట్ ఫేజ్‌లో నుంచే తర్వాత డైరెక్ట్‌గా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్‌కొచ్చినా, లేకపోతే సెకండ్ ఫేజ్‌లో కూడా వచ్చి, ఆ తర్వాత మళ్ళీ మీకు థర్డ్ ఫేజ్‌కెళ్ళాలనుకున్నా సరే సేమ్ ప్రాసెస్ అండి. కాలేజ్‌కెళ్తారు. కాలేజ్‌కెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అడుగుతారనమాట. సో, కస్టోడియన్ సర్టిఫికేట్ ఇస్తారా? లేకపోతే మాకు సర్టిఫికేట్స్ అన్ని రిటర్న్ ఇస్తారా? అని చెప్పేసి. సో, వాళ్ళ దగ్గర మీరు పట్టుకెళ్ళాల్సింది ఏంటి అనుకున్నట్లయితే, ఓన్లీ మీ యొక్క థర్డ్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటదో నెట్ డౌన్‌లోడ్ చేస్తారు కదా! సో, మీరు లాగిన్ అయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకుంటారు కదా! సో, అటు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌నైతే మాత్రం వెళ్ళి మీకు చూపించినట్లయితే వాళ్ళక్కడ క్రాస్ వెరిఫై చేసుకుంటారనమాట. సో, అలా క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత, వన్స్ క్రాస్ వెరిఫై అయిపోయిన తర్వాత, వాళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే రిటర్న్ అయితే ఇస్తారు. సో, వాళ్ళకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్లయితే, వాళ్ళకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే, అంటే ఆ ప్రాసెసింగ్‌లో టైం పట్టినట్లయితే వాళ్ళు కస్టోడియన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారు. ఆ కస్టోడియన్ సర్టిఫికేట్‌ని మీరు తీసుకొని కూడా వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఏదైతే మీరు థర్డ్ పేజ్‌లో వచ్చిన కాలేజ్‌కి కస్టోడియన్ సర్టిఫికేట్, సీట్ ఆర్డర్ పట్టుకున్నట్లయితే ఓకే చేస్తారండి. లేదు కస్టోడియన్ సర్టిఫికేట్ ఇవ్వరు అనుకున్నట్లయితే మీకు ఒరిజినల్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ మీకేదైతే వచ్చిన ట్యూషన్ ఫీజ్ మీరు పే చేసిన ట్యూషన్ ఫీజ్ రూపాయితో సహా మీరైతే ట్యూషన్ ఫీజ్ రిటర్న్ తీసుకోవచ్చు. సో, ఇన్ కేస్ కొంత అమౌంట్ కట్ చేసుకుంటారండి. కొంత అమౌంట్ లైక్ రూ. 2,500 ఏంటంటే అడ్మిషన్ ఫీజ్ అని చెప్పేసి, అడ్మిషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి కట్ చేసుకుంటారు. సో, కొన్ని కాలేజ్‌లో కట్ చేసుకుంటారు. కొన్ని కాలేజ్‌లో కట్ అయితే చేసుకోరు. సో, అలా కట్ చేసుకున్న కాలేజ్‌లో ఏంటంటే మీరు ఆ అమౌంట్ వదిలేసి సో, మీరు థర్డ్ ఫేజ్‌కి వచ్చిన కాలేజ్‌కి అయితే వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారు. సో, అలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుందనమాట. సో, మీరు థర్డ్ ఫేజ్ డెవలప్‌మెంట్ ఎళ్ళినప్పుడు సో, ఏ డాక్యుమెంట్స్ పర్టిక్యులర్‌గా కూడా మీకు చూపించబోతున్నానండి. సో, ఇవన్నీ ఆ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీరు థర్డ్ ఫేజ్ డెవలప్‌మెంట్ ఆర్డర్‌కి అంటే థర్డ్ ఫేజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఒరిజినల్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో సో, ఒరిజినల్ అలాట్‌మెంట్ ఆర్డర్ అండి. దాంతో పాటు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ కావాలన్నమాట. ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్. ఏదైతే మీ అప్లికేషన్ ఫార్మ్ ఉందో, మీ అప్లికేషన్ ఫార్మ్ కిందన ఉంటుంది ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అని చెప్పేసి. లేకపోతే కంప్లీట్‌గా మీ అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకున్నట్లయితే అది కూడా మీకు ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అని అంటారు. దాంతో పాటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి 10థ్ క్లాస్ మార్క్స్ తీసుకెళ్ళండి. అలాగే దాంతో పాటు మీరు ఇంటర్ చదివినట్టయితే ఇంటర్ సంబంధించి ఏదైతే బ్రిడ్జ్ కోర్స్ అయితే బ్రిడ్జ్ కోర్సు, నార్మల్ బైపీసీ అయితే బైపీసీ సంబంధించి ఒరిజినల్ మార్క్స్ మెమో తీసుకెళ్ళాలి. అలాగే మీ టీసీ కూడా తీసుకెళ్ళాలండి. దాంతో పాటు మీ స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలనమాట. మీ 10థ్ క్లాస్ ఏదైతే మీ 6థ్ క్లాస్ నుంచి కూడా మీ ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కూడా ఉన్న స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలనమాట. దాంతో పాటు మీ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ తీసుకెళ్ళాలండి. సో, మీరు జిరాక్స్ తీసుకెళ్ళకూడదు. ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలనమాట. అలాగే మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలండి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉన్నా లేకపోయినా సరే మీరు రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలనమాట. సో, మీరు రేషన్ కార్డ్ ఉంటేనే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరు జ్ఞానభూమి పోర్టల్ అప్డేట్ చేస్తారనమాట. సో, అప్పుడు మాత్రం మీకు ట్యూషన్ ఫీజ్ అనేది మీకు రిటర్న్ అయితే వస్తుంది. అలాగే మీరేమన్నా సరే తెలంగాణ చదువుకున్నా సరే అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ తెలంగాణ చదువుకున్నట్లయితే లేకపోతే మీరు ఇతర స్టేట్ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు దానికి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలనమాట. సో, ఇవన్నీ మీకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్.
సో, మీకు ఇదే విధంగా మీకు బీపీటీ కౌన్సెలింగ్ ఉందండి. లేకపోతే మనకి ఫోర్త్ ఫేజ్ మాక్ రౌండ్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుందనమాట. అలాగే మనకి ఈ యొక్క బైపీటీ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చినా సరే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుంది. అలాగే మనకి క్లాస్ అనేవి స్టార్ట్ అయిపోయి క్లాసెస్ అనేవి మనకి 25th ఏదైతే ఉందో సో 25th ఫిబ్రవరి నుంచి మనకి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ అలాగే పారామెడికల్ కోర్సెస్ సంబంధించి క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో, మీరు గాని ఇప్పుడు వెళ్ళినట్లయితే మీకు క్విక్ రివిజన్ చేస్తారనమాట. సో, ఏంటంటే మీకు సింపుల్‌గా చెప్పినవన్నీ కూడా ఒకసారి రివిజన్‌లో చేస్తారనమాట. సో, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. క్లాసెస్ అనేవి కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. సో, ఇదంటే మీకు ఇంకా డౌట్స్ కోసం కామెంట్ చేయండి. నేను రిప్లైస్ అయితే ఇస్తాను. పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.